100 పెప్పర్స్, ఐబరీ క్లాసిక్, బ్యాక్ బెంచర్, బడ్వైజర్ మ్యాగ్నమ్, విస్కీ ఇలాంటి ఆల్కహాల్ డ్రింక్స్ అవడం వల్ల చాలా మంది లైఫ్ స్పాయిల్ అవుతుంది అని అంటారు. కానీ నా ఒపీనియన్ లో ఎవరి లైఫ్ స్పాయిల్ కావట్లేదు. ఒక మాట స్పాయిల్ చేస్తుంది. జస్ట్ ఒకసారి తాగమ్మా, జస్ట్ ఒకసారి ట్రై చేయమమ్మా, ఒక్కసారికి ఏమి కాదమ్మా. కానీ లైఫ్ లో చాలా పెద్ద మిస్టేక్స్, లైఫ్ లో చాలా పెద్ద కథలు, లైఫ్ లో చాలా పెద్ద రిగ్రెట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేవి ఈ ఒక్క మాటతోటి. జస్ట్ ఒక్కసారి. ఎవరు ఫస్ట్ డే నుంచి తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక అడిక్షన్ లాగా లేకపోతే వ్యసనం లాగా మారుతుందని స్టార్ట్ చేయరు. ప్రతి ఒక్కరికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం కావచ్చు, ఫన్ కోసం కావచ్చు, సెలబ్రేషన్ కోసం కావచ్చు, లేకపోతే బాధల్ని లేకపోతే ప్రాబ్లమ్స్ ని మర్చిపోవడం కోసం కూడా కావచ్చు. ఇమాజిన్ ఓ 16 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాడు. అందరు హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు, బ్రో జస్ట్ ఒక్కసారి బ్రో ట్రై చేయి బ్రో. వీడు అన్నాడు, బ్రో నాకు ఆల్కహాల్ ఇంట్రెస్ట్ లేదు, మీరు కానియన్ బ్రో అన్నాడు. కానీ అందరు ఫ్రెండ్స్ ఊరుకున్నారా? లేదు. స్టార్ట్ చేసిండ్రు, బ్రో నువ్వు మగాడివి కదా బ్రో, ట్రై చేయి బ్రో, తాగు బ్రో అన్నారు. అక్కడ స్టార్ట్ అయింది వీడి ఫస్ట్ సిప్. ఆ ఫస్ట్ సిప్ ఈ ఆల్కహాల్ తోటి స్టార్ట్ కాలేదు, ఒక ప్రెజర్ తోటి స్టార్ట్ అయింది. సంవత్సరాలు గడిచాయి, స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, జాబ్ స్టార్ట్ అయింది, స్ట్రెస్ స్టార్ట్ అయింది, టెన్షన్ స్టార్ట్ అయింది, ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది, చివరికి హార్ట్ బ్రేక్స్ కూడా స్టార్ట్ అయినాయి. లైఫ్ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. అప్పుడు మళ్ళీ అదే బాటిల్ ముందుకు వచ్చింది. ఈసారి ఫ్రెండ్స్ ఫోర్స్ చేయలేదు, లైఫ్ ఫోర్స్ చేసింది. ఇక్కడ డేంజరస్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆల్కహాల్ ని కంట్రోల్ చేస్తున్నారా లేదా ఆల్కహాల్ మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుందా? ఈ బాటిల్లో డేంజరస్ థింగ్ ఆల్కహాల్ కాదు, మీ ఎక్స్క్యూజెస్. ఈరోజు ఫ్రెండ్స్ వచ్చారు అందుకే తాగుతాను, ఈ రోజు గుడ్ డే అందుకే తాగుతాను, ఈ రోజు బ్యాడ్ డే అందుకే తాగుతున్నాను, ఈ రోజు మా రిలేటివ్స్ వచ్చారు అందుకే తాగుతున్నాను, ఈ రోజు నా మ్యారేజ్ డే అందుకే తాగుతున్నాను, ఈ రోజు నా బర్త్డే అందుకే తాగుతున్నాను, ఈ రోజు మా ఫ్రెండ్స్ కి ట్రీట్ చేయాలి అందుకే తాగుతున్నాను. ఇక్కడ రీజన్ మారుతుంది కానీ ఈ బాటిల్ మాత్రం మారట్లేదు. కానీ వీడియో ఆల్కహాల్ గురించి మాత్రం కాదు. నాకు ఒక లైన్ అంటే ఇష్టం, చిల్డ్రన్ లెర్న్ వాట్ వి సే అండ్ బికమ్ వాట్ వి డూ. రోజు ఒక ఫాదర్ ఇంటికి వచ్చాక ఆల్కహాల్ తాగుతున్నాడు అని అనుకోండి. వాళ్ళ కొడుకు ఏమీ మాట్లాడాడు కానీ చూస్తాడు, రోజు చూస్తాడు, సంవత్సరాలు చూస్తాడు. ఇయర్స్ తర్వాత అదే రూమ్, అదే హ్యాబిట్, అదే బాటిల్. హ్యాండ్ మాత్రం డిఫరెంట్. అప్పుడేమో నాన్న చేతిలో బాటిల్ ఉండేది, కానీ ఇప్పుడు కొడుకు చేతిలో బాటిల్ ఉంది. ఒకరోజు వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎందుకు ఇలా స్టార్ట్ చేసావురా అని. వాళ్ళ కొడుకు ఆన్సర్ సింపులే, నువ్వే చూపించావు కదా. ఆన్సర్లో కోపం లేదు, ఆన్సర్లో కంప్లైంట్ లేదు, ఆన్సర్లో నిజం ఉంది. మనం మన పిల్లలకి మన మాటలతో కాదు, మన లైఫ్ స్టైల్ తోటి నేర్పిస్తాం. ఆల్కహాల్ ప్లేస్లో సిగరెట్ ఉండొచ్చు, లేదా గేమింగ్ ఉండొచ్చు, లేదా సోషల్ మీడియా ఉండొచ్చు, లేదా ఫోన్ కూడా ఉండొచ్చు. ఇక్కడ క్వశ్చన్ సింపుల్, దాన్ని మనం యూజ్ చేస్తున్నామా లేదా అది మనల్ని యూజ్ చేస్తుందా అని గుర్తుపెట్టుకోండి. మనం ఒక హ్యాబిట్ని క్రియేట్ చేస్తాం, తర్వాత హ్యాబిట్ మనల్ని క్రియేట్ చేస్తుంది. నేను హాస్ అన్న ఫిలాసఫీ సింపుల్, లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయడం ఓకే, కానీ ఎక్స్పీరియన్స్ హ్యాబిట్గా మారిపోతే ఇంకా బెటర్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ లాస్ట్గా జస్ట్ ఒక్కసారి నా కొన్ని ఫాలో కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.